హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్. మేటా వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేసింది. అదే ఆస్క్ మేటా ఏఐ ఎనీథింగ్. మేటా ఇప్పటి వరకే ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఫేస్బుక్లో ఏఐ టూల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాట్సాప్లో తీసుకొచ్చిన ఏఐ టూల్కి సంబంధించి దీనివల్ల మనకు ఉపయోగం ఏ విధంగా ఉంటుంది, ఈ ఏఐ టూల్ని ఏ విధంగా మనం యూస్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ బెల్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ టిప్స్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపవచ్చు. మీరిచ్చే ప్రతి కామెంట్కి నా తరఫు నుంచి 100% రిప్లై అయితే ఉంటుంది. వాట్సాప్లో బేటా తీసుకొచ్చిన ఈ ఏఐ టూల్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఏ విధంగా ఉంటుంది, అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ ఏదైతే అది ఓపెన్ చేయండి. మీరు కనుక లేటెస్ట్ వర్షన్ని అప్డేట్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ వర్షన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఆస్క్ మేటా ఏఐ ఎనీథింగ్ అని సంబంధించి దీనికి అప్డేట్ ఈ విధంగా కనబడుతుంది. దీనిని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటే, మనం ఏదైనా కంటెంట్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టుడే లేటెస్ట్ న్యూస్ చూడాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ మేటా ఏఐ టూల్ని ఉపయోగించి వాట్సాప్లో డైరెక్ట్గా మనం గూగుల్లో వెళ్ళకుండా డైరెక్ట్గా ఈ ఏఐ టూల్ని ఉపయోగించి వాట్సాప్ ద్వారా అలాంటి ఫీచర్స్ని మనం పొందే అవకాశం అయితే ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ కానివ్వండి, లేకపోతే మీ నియరెస్ట్ రెస్టారెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు కానివ్వండి, లేకపోతే మీ దగ్గరలో సినిమా హాల్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, అలాంటి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ ఏఐ టూల్ని ఉపయోగించి వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా ఈ వాట్సాప్లో మేటా ఏఐని తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వివరాలు ఇక్కడ తెలుసుకుంటే, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను టుడే లేటెస్ట్ న్యూస్ ఇండియా. సో నేను టుడే లేటెస్ట్ న్యూస్ అనే వాట్సాప్లో సెర్చ్ చేయగానే నాకు ఒక ఇంటర్ఫేస్ వచ్చింది. ఈ రోజుకు సంబంధించిన న్యూస్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం ఈ యొక్క ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. టు ఫైండ్ వైరల్ టాక్స్ యూట్యూబ్ వీడియోస్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మనం ఈ ఏఐ టూల్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వైరల్ ట్యాగ్స్ అనేది మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ కోసం ఏ విధంగా ఫైండ్ చేసుకోవచ్చు, గూగుల్ ట్రెండ్ యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ట్రెండ్ యూజ్ చేసుకోవచ్చు, హ్యాష్ట్యాగ్ రీసెర్చ్ టూల్ అనేది ఉంటుంది. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబెడ్ కానీ విడియాక్యూ కానీ ఇలాంటి యూజ్ చేసి మీరు హ్యాష్ట్యాగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇప్పుడు డైరెక్ట్గా గూగుల్లో వెళ్లకుండా మీ యొక్క వాట్సాప్లోనే ఈ ఏఐ టూల్ని ఉపయోగించి ఈ విధంగా మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా తెలుసుకునే వెసులుబాటు మనకు మేటా అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనం ఏఐ టూల్ని ఉపయోగించి వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఒకటే కాకుండా మనం ఈ ఏఐ టూల్ని ఉపయోగించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం వాట్సాప్ ఏఐ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే వాట్సాప్ అంటే పదే చెప్తుంది వినియోగదారుల గోప్యతకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామని. వాట్సాప్ ఏఐ ఫీచర్ ద్వారా ఇప్పటి వరకు చెప్పుకున్న మన ఫీచర్స్ కాకుండా మరికొన్ని బెస్ట్ ఫీచర్స్ కూడా తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది స్మార్ట్ రిప్లైస్. మనం ఏదైనా మెసేజెస్కి పంపినప్పుడు అవి ఏ జనరేషన్ సజెషన్ ద్వారా క్విక్ రెస్పాన్స్ బేస్డ్గా మెసేజెస్ మనం కంటెంట్ ద్వారా పంపడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా మనం మెసేజెస్ పంపినప్పుడు మెసేజెస్ని మనం ఫిల్టరింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏఐ అల్గారిథం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మెసేజ్ ఫిల్టర్ చేసుకునే అవకాశం కూడా మనకు ఏఐ టూల్ వల్ల ఉపయోగపడుతుంది. అదేవిధంగా పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఏఐ డ్రైవ్ని ఉపయోగించి మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, మనకు ఏదైనా కాంటాక్ట్స్కి సంబంధించి కానీ ఏదైనా చెప్పినప్పుడు వాటిని ఈ పర్సనలైజ్డ్ రికమెండేషన్ ద్వారా ఏ టూల్ని ఉపయోగించి మనకు కావాల్సిన విధంగా మెసేజెస్ పంపుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో అతి ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే వాయిస్ రికగ్నైజేషన్. మనం ఎవరికైనా మనం మెసేజ్ పంపేయడం కుదరకపోయినప్పుడు కొన్ని చోట్ల మేము వాట్సాప్ ద్వారా మేము వాయిస్ కమాండ్ పంపుతూ ఉంటాం. అలాంటప్పుడు వాయిస్ కమాండ్ పంపడానికి ఈ ఏఐ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ ఏఐ టూల్ని ఉపయోగించి మనం త్వరితగతిన వాయిస్ రికగ్నిషన్ పంపే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కంటెంట్ మోడరేషన్కు సంబంధించి ఒక ఫీచర్ కూడా తీసుకురావడం జరిగింది. మనకు అన్వాంటెడ్ మెసేజ్ వస్తుంటాయి కొంతమంది బిహేవియర్ గ్రూప్స్లో కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కొన్ని అన్వాంటెడ్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఏదైనా కంటెంట్ వయలేషన్కి సంబంధించిన కానీ, ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ మిస్బిహేవియర్కి సంబంధించిన మెసేజెస్ ఉంటాయి. అలాంటి వాటిని కూడా డిటెక్ట్ చేయడానికి మనం ఏఐ టూల్ అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉండే విధంగా ఈ మేటా అయితే ఈ వాట్సాప్లో ఈ ఏఐ టూల్ని తీసుకురావడం జరిగింది.
ఈ అన్ని ఆప్షన్స్ని మనం ఈ వాట్సాప్ టూల్ని వాట్సాప్లో ఉన్న ఈ ఏఐ టూల్ని ఉపయోగించి అక్కడ నుంచి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మేటా వాట్సాప్లో కొత్తగా తీసుకువచ్చిన మేటా ఏఐ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్నికల్ బిడ్డ యూట్యూబ్ ఛానల్.